ఇలా మాది బియ్యం రవ్వ ఉప్మా. ఎంతమందికి బియ్యం రవ్వ ఉప్మా ఇష్టమో కామెంట్ చేయర్రి. నాకైతే మస్తు ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ లాస్ట్ 2 months నుంచి మొత్తం 3 పూటలు అదే తినబుద్ధి అవుతుంది. మంచి ఇప్పుడు అనపకాయ దొరుకుతుంది కదా, మంచి ఆ ఇత్తులు వేసుకొని చేసుకుంటే మస్తు ఉంటుంది. ఎప్పుడైనా సాయంత్రం చెప్తుంది అత్తమ్మ, కాకపోతే ఇలా పొద్దున్నే వేసింది అన్నం తినబుద్ధి అవుతుంది అంటే కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకే మామిడికాయ తొక్కేసుకున్నా. నార్మల్గా అయితే మామిడికాయ తొక్కు లేనిది తినపోదును కానీ మళ్ళీ ఇలా కొంచెం సప్పగైంది, అందుకే మంచిగా గట్టిగా కలుపుకొని తిన్నా. ఉప్మా మాడింది అయితే మస్తు ఇష్టం నాకు, కాకపోతే మాడు తినద్దంటారు కదా ఇప్పుడు. దొంగతనంగా 2-3 సార్లు తిన్నా కానీ అది లెక్కకు రాదు కదా. కానీ ఇలా మాడనట్టు ఉంది. వాళ్ళు వేసుకొచ్చి ఇస్తే మాడు వేసుకురాదని నేను వేసుకొని తిన్నా, కానీ మాడు లేదు ఇవాళ. మైపాలు ఊకే తిడతాడు, మాడు దినకే మాడు ముఖం దానా అని. అవన్నీ పట్టించుకోము మనం. సోమవారం జనవరి కదా, అందుకే స్కూల్ నుంచి చెప్పన పంపించారు. స్కూల్ అడుగుతారట. 2:30కి ఎవరికి వచ్చింది మేడం. ఇలా పోక పలక పట్టుకొని పోయినందుకు చెప్పనే నూకేసిరు. బూడిది గుమ్మడికాయ మీద తెల్లగా ఉంటుంది చూడు బూడిది, గట్ల వెళ్తుంది ఇంటికి వచ్చే వరకు. లడ్డు బాబు 600 100 116 మధ్యాహ్నం పూట వండుకోడు, కానీ ఇలా గుర్రు కొడుతుండు. అలా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తుండంటే హైదరాబాద్ పోయి తీసుకొచ్చిండు నిన్న. అచ్చుడే 6:30కి వచ్చిందంటే మళ్ళీ పంచాయతీకి వేయండు. ఆరపిల్ల యూత్ అని ఒకటి పెట్టుకున్నారు, దానికి వైస్ ప్రెసిడెంట్ అయిండు మా ఆయన. ఇక ఆశపడతలేదు ఊరి మీద రాజకీయాలు. సరే కానీ బోడతరం పౌడర్ అవైలబుల్ ఉంది, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోరి, మళ్ళీ అయిపోతుంది.